సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. చేపల వేట నిషేధం కాలంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేపల వేట నిషేధం కాలంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మత్స్య సంపద సంరక్షణకు సముద్ర తీర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధం విధించబడుతోంది. జిల్లాలో మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, కృత్తివేణి మండలాలు తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. జిల్లాలో 2,263 బోట్లు ఉండగా 13,331 మంది మత్స్యకారుల పేర్లను అధికారులు అప్లోడ్ చేయగా అందులో 13,077 మందిని ఈ సంవత్సరానికి వేట నిషేధ వృత్తికి అర్హులుగా గుర్తించడం జరిగింది. ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున జిల్లాలో 26,15,40,000 రూపాయలను లబ్ధిదారుల ఖాతాలు జమ అయ్యాయి. ఈ సందర్భంగా గిలకల దీనికి చెందిన సైకం ఆంజనేయులు వాడపల్లి రమేష్ మాట్లాడుతూ చేపల వేట తమ జీవన ఆధారమని, వేట నిషేధ కాలంలో ఇబ్బంది పడకుండా 10,000 గతంలో ఇస్తున్న నిషేధ వృత్తి 10,000 రూపాయలను కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు పెంచి అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మాది మచిలీపట్నం గిలకలేని గ్రామం అండి. నా పేరు వాటపల్లి రమేష్. గతంలో 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులని వాళ్ళ కష్టాలను గుర్తించి 50 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేయడం జరిగిందండి. ఆ రోజుల్లో 2,000 ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 4,000గా పెంచి మత్స్యకారుని ఆ రకంగా ఆదుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున మళ్ళీ మత్స్యకారుని మళ్ళీ గుర్తించి ఇవాళ కోస్తా తీరంలో పడుతున్న బాధల్ని ఇవాళ ఆయన గమనించి గతంలో బియ్యం రూపంలో ఉన్న ఆ పథకాన్ని బ్యాన్ పీరియడ్లో బియ్యం మాత్రం ఇచ్చేవాళ్ళు. దాన్ని 4,000 రూపాయలు చేసింది ఆ రోజుల్లో ఆయనే. ఆ తర్వాత ప్రభుత్వాలు 10,000 రూపాయలు చేసిన దాన్ని మళ్ళీ రెట్టింపు చేసి మత్స్యకారుల కష్టాన్ని గుర్తించి 20,000 రూపాయలు పెంచిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మా మత్స్యకారుల తరపున అందరి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఈ సందర్భంగా మరి ఈ సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించి మరి అగ్నికుల క్షత్రియ కుటుంబాలకు సంబంధించిన ఏ ఒక్క సమస్యనైనా ముఖ్యమంత్రి వర్యులకి దృష్టి తీసుకెళ్లి ఈ సమస్యలు తీర్చిన మా కొల్లు రవీంద్ర అన్నకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ. నా పేరు సైకం ఆంజనేయులు. మచిలీపట్నం గిలకలదిండి బోట్లు యూనియన్ ప్రెసిడెంట్ని. మాకు ఇవాళ గవర్నమెంట్ పెట్టింది పండగదినం మాకు. ఎందుకంటే 10,000 నుంచి 20,000 చేశారు. ఇలా చేస్తారని ఊహించలేదు, కానీ చాలా ఇది చేశారు. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. మన కొల్లు రవీంద్ర గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు. ఆయనకి చాలా నమస్కారం పెట్టి ఇచ్చేస్తున్నాం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఇదే సంతోషం ఇంకా కొనసాగించాలి, ఇంకెక్కువగా చేయాలని ఆశిస్తాం. అందరూ గవర్నమెంట్ బాగుండి ఇంకా పెంచాలని చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ సీఎం గారు. కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో జూద కార్యకలాపాలకు చెక్ పెడుతూ అసాంఘిక శక్తుల ఆటలు కట్టిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతూ ఎక్కడికక్కడ అసాంఘిక అడ్డుకట్టు వేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, గుట్టు చప్పుడు కాకుండా జూద కార్యకలాపాలు నిర్వహించినా, ఆకతాయిల వేధింపులకు పాల్పడినా డేగకంతో పసిగడతామని హెచ్చరిస్తూ ఎక్కడికక్కడ వారి ఆటలకు కళ్లెం వేస్తున్నారు. అందులో భాగంగా మోపిదేవి పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్తన్పాలెం డొంక రోడ్లో పేకాట్ ఆడుతున్నారన్న సమాచారంతో డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేసి ఎస్ఐ మరియు సిబ్బంది పేకాట్ ఆడుతున్న వారిని గుర్తించి వారిపై మెరుపు దాడి చేసి 5గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4,660 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నాగాయలంక మండలం జింకపాలెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మత్స్యకారుని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. నాగాయలంక మండలం జింకపాలెం గ్రామంలో సిహెచ్ దుర్గారావు సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవలో నుంచి పడిపోయి మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే సభ్యత్వ నమోదు చేసుకున్నట్టు వల్ల అతడికి బీమా సౌకర్యం టీడీపీ కల్పించింది. మంత్రి, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, అవనిగడ్డ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు, వ్యాసంశెట్టి బాబు, బండి సీను, ఉప్పుల ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వరరావు, స్వర్ణలత పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి ఎల్లవేళలా టీడీపీ ఆదుకుంటుందని ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు అన్నారు. దుర్గారావు గారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన వ్యక్తి. చాలా కాలంగా ఆయన పార్టీకి క్రియాశీలక సభ్యుడిగా ఉండి పార్టీకి ఎనలేని సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి సభ్యునికి కూడా ప్రమాద బీమా సౌకర్యం కలగజేసి, మరి సభ్యత్వం ఫీజు 100 రూపాయలు కడితే మిగతా డబ్బులు నారాలోకి మన పార్టీ భరాయించి వీరికి ఇన్సూరెన్స్ చేయించింది యునైటెడ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియాలో. ఆ ఇన్సూరెన్స్ దుర్గారావు గారు వేటకు వెళ్ళి ఫిబ్రవరి నెల 2వ తారీఖున మరి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన కుమారుడు కృపారావు గారికి నారా లోకేష్ గారు మరి సానుభూతిగా 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా డబ్బుతో పాటుగా ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకి తన సంతాపాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళి ఆయన కుటుంబాన్ని ఓదార్చమని, వారి కుటుంబానికి లోకేష్ గారి సందేశాన్ని చదివి వినిపించమని పంపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి ప్రమాద బీమా చెల్లింపు సమాచారం. కృపారావు గారికి నాగాలంక మండలం ఎదురుమండి. తెలుగుదేశం పార్టీకి మరియు ప్రజలకు దుర్గారావు పెద్దసింగ్ గారు ఎంతో సేవ చేశారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటే నడిచారు. అలాంటి వారి అకాల మరణం టీడీపీ కుటుంబానికి తీరని లోటు. ప్రమాద బీమా పొందిన వారి వివరములు. పాలసీదారుని పేరు దుర్గారావు పెద్దసింగ్. పార్టీ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.